హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ మంచి టిప్స్ తోటి, ఫార్ములాస్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ నేను 3 క్లాసెస్‌గా పెడుతున్నాను. ఫస్ట్ క్లాస్ అయితే బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమవుతుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజు. ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 1.25 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే హ్యాండ్స్ దగ్గర మీకు కట్ చేసేటప్పుడు కూడా అతుకులు రాకుండా నీట్‌గా చెప్పడం కోసం నేను 1.25 మీటర్ లైనింగ్‌ని అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ నేను వాటర్‌లో తడిపి నీట్‌గా ఆరబెట్టి ఐరన్ చేసుకున్నాను. ఈ క్లాత్ నీట్‌గా డ్రై అయిన తర్వాత మనము క్రాస్‌గా లాగాలన్నమాట క్లాత్‌ని. ఇక్కడ నేను చెప్తాను చూడండి ఏ విధంగా ఇట్లా క్రాస్‌గా లాగాలి. ఇక్కడ నేను వీడియోలో ఇది కనిపించదు కాబట్టి వేరే క్లాత్‌లో చెప్పి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చెప్తాను చూడండి. వాటర్‌లో వేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ క్లాత్‌ని ఇక్కడ ఈ విధంగా అయితే లాక్కోవాలి. ఇలా నీట్‌గా లాక్కున్నామంటే క్లాత్ ఫ్రీ అయ్యి మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా లాక్కోవాలి. ఇది పెద్ద క్లాత్ అయితే లాగడానికి ఇంకొక మనిషి అయితే హెల్ప్ అవుతారు ఇంకొకరుంటే. ఎవరు లేనప్పుడు ఏ విధంగా లాక్కోవాలో చెప్తాను చూడండి. పైకి ఇలా పట్టుకునేసి ఒక పాదం దగ్గర ఈ క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఒక పాదం తోటి ఇలా తొక్కునేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న క్లాత్‌ని ఇలా లాక్కోండి. ఓకేనా? ఇంకొక సైడు ఇంకొక పాదం తోటి ఇలా లాక్కోండి. ఇది వదిలేసేయాలి. ఇప్పుడు ఇలా తొక్కొని ఇటు సైడ్ లాక్కోవాలి. సో, ఈ విధంగా లాక్కున్నామంటే క్లాత్ ఫ్రీ అయ్యి మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత ఇలా లాక్కొనేసేయండి. ఓకేనా? ఈ క్లాత్‌లో నేను చూపించలేను కాబట్టి ఈ చిన్న క్లాత్‌లో అయితే చూపించాను. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఉంది గదండీ! ఇక్కడ కట్ చేసి థ్రెడ్స్ వచ్చేసుంటాయి. దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. ఇలా రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఈక్వల్‌గా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా? ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది మనం ఉండే వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్‌లో ఉండాలి. ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ అంచులన్నీ కూడా ఈక్వల్‌గా ఉండాలి. ఇక్కడ ఎక్కువ తక్కువగా ఉంది చూడండి క్లాతు. ఇలా లేకుండా ఈక్వల్‌గా ఉండే విధంగా మనం క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ ఎల్ స్కేల్ ఉన్నట్లయితే స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా ఉండాలి క్లాత్‌కి ఇటు సైడ్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ వేసుకునేసేయాలి ఇలా. ఈ విధంగా లైన్ వేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొనేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలి మళ్ళీ ఒక లైన్ అయితే వేసుకునేసేయండి. ఇది ఖర్చుల్లోకెళ్ళిపోతుంది. హాఫ్ ఇంచ్ వదిలి ఒక లైన్ అయితే స్ట్రెయిట్‌గా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో మనం మెయిన్‌గా తీసుకోవాల్సింది స్టెప్ బై స్టెప్ కొద్దిగా నిదానంగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఫస్ట్ నడుము కొలతను తీసుకుందాం. ఇది కింది వైపు ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసేసి ఈ హుక్స్ వైపు నుంచి స్టార్ట్ చేయండి. ఇలా టేప్‌ని ఈ విధంగా పెట్టుకుంటూ చివరి వరకు ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరికొచ్చిన తర్వాత ఇది ఉంది కదా కాజా పట్టీ, ఐ పట్టీ అని కూడా అంటారు దీన్ని. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఎక్కడ వరకు అయితే ఉందో ఇది అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 35 ఇంచులు 35 ఇంచెస్ వచ్చింది. 35.25 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. 35.25 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది కదా! దీన్ని 35.5 ఇంచెస్‌గా తీసుకుంటున్నాను నేను. ఓకేనా? పావించ్ ఉన్నప్పుడు ఇట్లా హాఫ్ ఇంచ్‌గా తీసుకునేసేయండి. ఒకవేళ మీరు చెక్ చేసుకున్నప్పుడు 30.5 ఇంచెస్ ఉన్నిందనుకోండి 36 ఇంచెస్‌గా తీసుకునేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే 35.5 ఇంచెస్ నడుము కొలత. ఈ నడుము లూజు దీన్ని మనము 4 భాగాలుగా చేసుకోవాలి. 4 భాగాలుగా చేయాలంటే ఇక్కడి వరకు టేప్‌ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఆ 35.5 ఇంచెస్‌కి ఈ ఐరన్ ఉంది కదా! దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఈ విధంగా. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సగము 17.75 ఇంచు 17.75 ఇంచెస్ వచ్చింది. దీని దగ్గరికి మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 9కి 1 పాయింట్ తక్కువ ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా? ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు. టేప్‌ని ఈ పాయింట్‌ని ఈ క్లాత్‌కి చివర్లో ఈ లైన్ దగ్గర ప్లేస్ చేసుకున్న టేప్‌ని ఆ పాయింట్‌ని ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా! దానికోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఎక్స్‌ట్రా క్లాత్ కోసం ఎంత కావాలో అంతైతే మార్కింగ్ చేసుకోండి. నేనిక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్‌ట్రా క్లాత్ కోసము మార్కింగ్ చేసుకుంటున్నాను. నడుము లూజ్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసేసాము. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క లెంగ్త్‌ని చెక్ చేసుకోండి. ఇలా నీట్‌గా పెట్టుకొని
బ్లౌజ్ని పై వైపు షోల్డర్ నుంచి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, నీట్గా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి డాట్ ఉంది చూడండి, అక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ 14 ఇంచులు ఉంది, 14 ఇంచెస్. ఓకేనా? ఈ 14 ఇంచెస్ని ఈ లైన్ దగ్గర టేప్ని ఈ లైన్ దగ్గర నుంచే పెట్టాలి. చివరి నుంచి ఇది ఖర్చులకు వదిలేసాం కాబట్టి ఇక్కడ నుంచి 14 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ ఖర్చుల కోసము ఇంకొక 1/2 ఇంచ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ని స్ట్రైట్గా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. 2 లైన్స్ వేసుకోండి. ఇప్పుడైతే మనము బ్లౌజ్ యొక్క లెంత్ని మార్కింగ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఈ సైజ్కి, ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. నడుము లూజ్ ప్రకారమే షోల్డర్ ఎంత పెట్టుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. కింది వైపు మనము మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ సెకండ్ లైన్ ఉంది చూడండి, ఇక్కడ వరకు టేప్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 5కి 1 పాయింట్ తక్కువ ఇక్కడ వరకు ఉంది, దాన్ని ఈ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి అటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి, 6.25 ఇంచెస్, 6.5 ఇంచ్ వచ్చింది. నడుము లూజ్ ప్రకారము షోల్డర్ని ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ సైజ్కి 6.25 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ టిప్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఈ సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ ఎంత వస్తుందో ఆ పాయింట్ని చెక్ చేసుకొని దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు ఇక్కడకు మార్కింగ్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్స్ ఉన్నప్పుడు ఈ షోల్డర్ని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ లెంత్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నడుం భాగం దగ్గర మిడిల్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 5.5 ఇంచెస్ వచ్చింది. ఈ 5.5 ఇంచెస్ని టేప్ని ఇక్కడ పెట్టుకునేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు పైకి ఒక మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందంటే 8.5 ఇంచెస్ వరకు ఉంది. ఈ బ్లౌజ్కి నెక్ లెంత్ 8.5 ఇంచెస్ వచ్చింది కదా. ఒకవేళ మీరు నెక్ లెంత్ 9 ఇంచెస్ ఒక 10 ఇంచెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన దానికి ఇంకొక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసేయండి. ఇక్కడ 6.5 ఇంచు వచ్చింది కదా, ఇంకొక 1/2 ఇంచు తగ్గించి 6 ఇంచెస్గా తీసుకునేసేయండి, 6 ఇంచులుగా. అప్పుడు షోల్డర్స్ జారిపోకుండా పట్టినట్టుగా ఉంటుంది. ఈ విధంగా తగ్గించుకోవాలి 1/2 ఇంచు. 9 ఇంచెస్ లెంత్ 10 ఇంచెస్ అలా ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే 8.5 ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన షోల్డర్ని అలానే ఉంచేసేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 6.25 ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడికి. అదే 6.25 ఇంచెస్ని ఇంకొద్దిగా కిందికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. అదే 6.25 ఇంచెస్ని 6.5 ఇంచ్ని టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి పై లైన్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం 1.5 ఇంచు 1.5 ఇంచు 1 ఇంచ్ అని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా టేప్ని పై వైపు నుంచి ఈ విధంగా ప్లేస్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది. ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి 1/2 ఇంచు కిందికి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కరువు స్కేల్ అయితే ఒకటి తీసుకోండి, బిగినర్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కేల్ని 2 మార్కింగ్స్కి టచ్ అయ్యే విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా ప్లేస్ చేసి కరువు షేప్ని డ్రా చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర మనము చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని ఈ బ్లౌజ్ నీట్గా ఉంది చూడండి, ఇలా ఉన్నప్పుడు మనము కొలతలు ఈజీగా తీసుకోవచ్చు. కొన్ని బ్లౌజెస్ నెక్ డీప్ వల్ల ఇలా ఉన్నప్పుడు కొలతలు అంత బాగా రావు. అలాంటప్పుడు నడుము లూజ్ ప్రకారం మీకు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లౌజ్ నుంచి చెస్ట్ సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము. ఇక్కడ చివరి చంక భాగం దగ్గర నుంచి ఇటు సైడ్ చంక భాగం వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 21 ఇంచెస్ ఉంది. 21 ఇంచెస్ ఇది బ్యాక్ సైడ్ మాత్రమే 21 ఇంచెస్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 21 ఇంచెస్ ఉంటుంది. మొత్తం చుట్టుకొలత దీన్ని డబుల్ చేసామనుకోండి 21 42 ఇంచెస్ వస్తుంది.
ఈ బ్లౌజ్ 42 ఇంచెస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది 42 ఇంచెస్ కదా. ఈ బ్లౌజ్కి చెస్ట్ సైజ్ దగ్గర టైట్గా ఉందని ప్రాబ్లం చెప్పారు. కాబట్టి 21 ఇంచెస్ ఉంది కదా, దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి దీన్ని మళ్ళీ డబుల్ చేసామంటే 44 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇది 44 సైజ్ బ్లౌజ్. ఎందుకంటే చెస్ట్ దగ్గర టైట్గా ఉందని చెప్పారు కాబట్టి వచ్చిన 21 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. 1 ఇంచ్ యాడ్ చేసి దాన్ని డబుల్ చేస్తే 44 ఇంచెస్ వచ్చింది. ఇది చెస్ట్ సైజు. ఈ విధంగా మనము చెస్ట్ సైజ్ని చెక్ చేసుకుంటాము. ఈ విధంగా కాకుండా నడుము లూజ్ ప్రకారమే కావాలి అంటే అది ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు నడుము లూజ్ ప్రకారం చెస్ట్ లూజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్తాను చూడండి. ఇక్కడ వరకు మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా 6 ఇంచెస్ నుంచి 7 ఇంచెస్ వరకు వచ్చింది అనుకోండి. ఇలా చెక్ చేసుకునేటప్పుడు ఈ లైన్ వరకు, అప్పుడు దీని వచ్చిన దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. అదే 7 ఇంచెస్ అంటే 7.25 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు ప్లస్ 1.5 ఇంచెస్ని యాడ్ చేసుకోండి. అదే ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు 8.25 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లస్ 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఇలా 1 ఇంచ్ 6 నుంచి 7 వచ్చినప్పుడు 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. 7.25 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు 1.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 8.25 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ వచ్చినప్పుడు ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ 9కి ఒక పాయింట్ తక్కువ, ఇక్కడ 9 ఇంచెస్ ఉంది, ఇక్కడ వరకు ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా 8 నుంచి 9 ఇంచెస్ మధ్యలో వస్తే ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలని చెప్పి. ఇప్పుడు నాకు వచ్చిన 9 ఇంచెస్కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్ వస్తుంది. ఒక పాయింట్ తక్కువ 11 ఇంచెస్ వస్తుంది. ఆ 11 ఇంచెస్ని ఈ లైన్ దగ్గర మనము టేప్ని విధంగా ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 11 ఇంచెస్ని ఇంటూ 4 చేసామనుకోండి 44 సైజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఫోల్డింగ్ చేసి చూపిస్తా. 11 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 22 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ 22 ఇంచెస్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేయాలి. 44 కరెక్ట్గా వచ్చింది కదా 44 సైజు. బ్లౌజ్ నుంచి చెస్ట్ సైజ్ని కరెక్ట్గా చెక్ చేసుకోలేకపోతున్నాము అన్నట్లయితే నడుము లూజ్ ప్రకారం ఇక్కడ నేను నెంబర్స్ నోట్ చేసి చూపించాను కదా, అదేవిధంగా ఈ లైన్ దగ్గర నెంబర్ చెక్ చేసుకొని ఏ నెంబర్కి ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకొని ఈ చెస్ట్ సైజ్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 7.5 ఇంచెస్ వరకు వచ్చింది అనుకోండి, ఈ 7.5 ఈ నెంబర్లో ఎక్కడ ఉంటుంది, ఏ నెంబర్కి సరిపోతుంది అంటే ఇక్కడికి సరిపోతుంది. 7.5 ఇంచెస్ ఈ రెండింటికి మిడిల్లో వస్తుంది కాబట్టి దీనికి 1.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 1.5 అంటే 7.5 నుంచి 8.5 ఇంచెస్ వరకు 1 ఇంచ్, ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచెస్ని మనము చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. దీని ప్రకారం మీరు ఒకసారి చెస్ట్ సైజ్ని చెక్ చేసుకోండి. దీంట్లో ఏమైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే 44ని డివైడెడ్ బై 4 చేసామంటే ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. దాన్ని లైన్ దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చుల కోసం 1.5 ఇంచెస్ వదిలాను కదా, అదే 1.5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసేయాలి. 1/2 ఇంచ్ వదిలి ఈ షోల్డర్ భాగాన్ని ఇక్కడ జాయింట్ ఉంది కదా, దాన్ని ఈ మార్కింగ్ దగ్గర ప్లేస్ చేసి ఇప్పుడు ఇక్కడ నెక్ ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఇటు సైడ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ ముందుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.35 ఇంచెస్ ఉంది. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచెస్గా లెంత్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ విడ్త్కి 1/2 ఇంచు 1/2 ఇంచు అనేది యాడ్ చేసుకొని కింది వైపు మార్కింగ్ చేసుకున్నామంటే రౌండ్ షేప్ బాగా వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ వి షేప్ లాగా లేకుండా యూ షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ వేసుకొని మనకు ఎంత రౌండ్ షేప్ కావాలో ఈ కరువు స్కేల్ హెల్ప్తో రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి. ఆ డాట్కి 1/2 ఇంచ్ అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం సైడ్లో 1 ఇంచ్ వదిలాం కదా, ఆ 1 ఇంచు ఈ డాట్ కోసమే. ఈ డాట్ లెంత్ 4 ఇంచెస్ ఉండే విధంగా లెంత్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఆ 4 ఇంచెస్ లెంత్ దగ్గరికి. ఆ తర్వాత అటు సైడ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా
ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్స్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా ఈ విధంగా లైన్స్ వేసుకుని ఈ సైడ్లో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడతలు రాకుండా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు క్రాస్గా పైకి స్కేల్ ఈ విధంగా ప్లేస్ చేసి లైన్ వేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు అదే లైన్ మీదుగా కట్ చేసుకున్నామంటే సైడ్స్లో ముడతలు లేకుండా ఉంటుంది. షోల్డర్ ఎంత తీసుకోవచ్చో స్టార్టింగ్లో ఈజీ మెథడ్లో చెప్పాను కదండి. ఇప్పుడు ఆ షోల్డర్ ఎంత తీసుకోవచ్చు అనేది ఫార్ములా కూడా ఒక చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి చెస్ట్ సైజ్ ఎంత వచ్చింది? 44 వచ్చింది కదా. 44 డివైడెడ్ బై 10 చేసి వచ్చిన వాళ్ళకి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 44 డివైడెడ్ బై 10 ప్లస్ 2 చేస్తే 6.4 ఇంచెస్ వచ్చింది. 6.4 ఇంచెస్ వచ్చింది కదా. మనము స్టార్టింగ్లో 6.25 ఇంచెస్ పెట్టాము. ఒక పాయింట్ తక్కువ 6.25 ఇంచెస్ పెట్టాము. ఈ ఫార్ములా మీకు ఈజీగా ఉంది అనిపిస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు షోల్డర్ని తీసుకోండి. లేదు ఈ క్యాలిక్యులేషన్స్ అంతా వద్దు అనిపిస్తే మీరు నేను ముందు మెథడ్లో చెప్పాను కదా అదే విధంగా షోల్డర్ని అయితే తీసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకునే ముందు ఆర్మ్ హోల్ చంక రౌండ్ని చెక్ చేసుకోవాలండి. మనము బ్లౌజ్ నుంచి ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ చంక భాగం దగ్గర మనము ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ని తీసుకొని ఉల్టా తిప్పుకోండి. ఇది బ్యాక్ సైడ్ ఉండే వైపు చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ని నీట్గా ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు టేప్తో ఖర్చులతో కూడా కలిపి నేను తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ కుట్టు వరకు మార్కింగ్ చేసుకోండి. ఈ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ని పెట్టుకొని ఇక్కడ నాకు 8.35 ఇంచు వరకు ఉంది. 8.75 ఇంచెస్ ఉంది. దీన్ని మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి టేప్ని ఈ రౌండ్ షేప్ తిరిగిన ప్లేస్లో అంతా ఈ విధంగా పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు 8.75 ఇంచెస్ అనేది చెస్ట్ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడ నాకు 1/2 ఇంచు ముందుకు వచ్చింది. కరెక్ట్గా సరిపోకుండా ఒక 1/2 ఇంచు ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చూడండి ఈ లైన్ని కొద్దిగా పైకి డ్రా చేస్తున్నా. ఒక 1/2 ఇంచు పైకి ఈ విధంగా అయితే డ్రా చేసుకుని మళ్ళీ ఒకసారి అదే లైన్ మీద టేప్ని పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. 8.35 ఇంచు ఆ లైన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనం చెక్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ 8.5 ముందుకు వచ్చింది కాబట్టి పైకి లైన్ డ్రా చేసుకున్నా. అదే 8.5 ఆ లైన్ కంటే అటు సైడ్ వచ్చినట్లయితే ఈ విధంగా కిందికి డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనము చివర్లో కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. అలా కట్ చేసేసామంటే చెక్ చేసుకోకుండా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు స్ట్రైట్ కుట్టు రాకుండా కొద్దిగా అటు ఇటు వస్తుంది. అదే కాకుండా చంక భాగం దగ్గర టైట్ రావడము లూజ్ రావడము అనే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకొని కట్ చేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఏ లైన్ మీద అయితే కరెక్ట్గా సరిపోయిందో చెక్ చేసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ అనేది అదే లైన్ని గుర్తుపెట్టుకొని ఆ లైన్ మీదగానే కట్ చేసుకోవాలి. నేను పై వైపు లైన్ మీదే కట్ చేస్తున్నాను చూడండి. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతుంటుందండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ చివర్లో క్రాస్గా లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ దగ్గర మిడిల్ లైన్ దగ్గర చిన్నగా కట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టుకొని 1/2 ఇంచ్ వదిలాం కదా అక్కడ కూడా కట్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసుకోవడానికి బాగుంటుందండి. అందుకని మనము ముందుగానే నెక్ కట్ చేయకుండా అలానే ఉంచుకోవాలి. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేయడం వస్తే మనము ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని చూసారు కదా. మీరు బిగినర్స్ అయితే ఒకసారి పేపర్ మీద ట్రై చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఈ క్లాస్లో బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్పాను కదా. నెక్స్ట్ క్లాస్లో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను పంపించే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.